హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? ఇక ఈరోజు వీడియో ఏంటంటే మీకు సింపుల్గా అంటే ఎటువంటి మసాలా పేస్ట్ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకుని సింపుల్గా చికెన్ కర్రీ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? సో ఇక లేట్ ఎందుకు రెసిపీలకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నాను. మీరు చికెన్తో ఏ రెసిపీ చేసుకున్నా కూడా సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకుంటే మీకు చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము చికెన్ బాగా కడుక్కొని ఆ వాటర్ అంతా వంపేసుకోవాలన్నమాట. వంపేసుకున్న తర్వాత మనం దీన్ని మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలన్నమాట చికెన్ అయితే. సో ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నాము. మీరు సాల్ట్ చాలా తక్కువ తీసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటాం కాబట్టి సో సాల్ట్ చాలా తక్కువ పడుతుందన్నమాట. అలాగే దీంట్లో పసుపు అనమాట, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, ధనియాల పొడి ఒక 1 స్పూను, దాంతోపాటు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదైతే ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ధనియాల పొడి తర్వాత మనం దీంట్లో గరం మసాలా పొడి అనమాట. సో మనం గరం మసాలా పొడి కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాము. 1 స్పూన్ గరం మసాలా పొడి తర్వాత మనం దీంట్లో మెయిన్ పెరుగు అనమాట. సో పెరుగు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మనం ఇవన్నీ వేసి బాగా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ మసాలా, హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, సో అవన్నీ వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత మన ఉల్లిపాయలు అనమాట. నేనైతే ఒక 3 తీసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు. సో అవి సన్నగా కట్ చేసుకొని మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట ఆనియన్స్ అయితే. సో అందుకు కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మనకి బాగా వేగాలన్నమాట బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఇవి మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు కారం వేస్తున్నాను నేనైతే. అంటే మీరు ఆల్రెడీ మ్యారినేషన్లో ఎక్కువ వేసుకోండి, దీంట్లో అవసరం లేదు. సో నాకు కొంచెం తగ్గుతాయి అనిపించింది అనమాట, అందుకని దీంట్లో వేస్తాను. మీరు దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ దీంట్లో వేసే పని లేదనమాట. సో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 3 వేసాను అనమాట. ఇప్పుడు మనకు కొంచెం ఆనియన్స్ అంటే కొంచెం వేగాలన్నమాట. మనం పసుపు కారం వేసాం కదా, సో తర్వాత మనకు కొంచెం వేగిన తర్వాత టమోటాలు ఇక్కడ నేను ఒక 2 తీసుకున్నాను చిన్నవి. సో మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా మనకు కొంచెం మగ్గాలన్నమాట టమోటా. మనకి ఇప్పుడు టమోటా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, సో చికెన్ని మీరు అది ఫ్రిడ్జ్లో అయినా లేదంటే నార్మల్గా అయినా కూడా కనీసం ఒక 2 అవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మీకు ఇప్పుడు అంటే అందరికీ ఎలాగో ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి సో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఒక 2 అవర్స్ తర్వాత మనం దీన్ని చేసుకుంటే సరిపోతుంది అనమాట చికెన్ కర్రీ. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మసాలా ఉంది కదా, సో అవి వేసుకొని మనం కలుపుకొని బాగా ఇది ఉడకాలన్నమాట. మీకు చికెన్ అంతా ఇంకా ఉడికేస్తే సరిపోతుంది. సో మనం ఇంకా మూత పెట్టుకొని కాసేపు చికెన్ ఉడకబెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మీరు పచ్చిమిర్చి అనమాట ఒక 5 కానీ 6 కానీ కట్ చేసుకొని మధ్యలోకి అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మగ్గని పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి మీకు మొత్తం ఉడికిపోతుంది అనమాట. చికెనే కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. మనం ఇంక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తున్నా కూడా చికెన్ కాబట్టి సో గ్రేవీ చిక్కబడుతుంది అనమాట. సో మనం దీంట్లో ఎటువంటి మసాలా పేస్ట్ కూడా ఇంకా ఏం యాడ్ చేయదు అనమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.